యావత్తు భారతదేశ పిల్లలందరూ కూడా రవీంద్ర భారతిలో సురక్షితంగా ఉన్నారు. ప్రపంచంలో అందరూ ఒకటైపోయాం. ఇక్కడ మనకు సంబంధించిన ముఖ్యంగా నాకు తెలిసిన వాళ్ళు మీరు అత్యధిక సురక్షితంగా ఉన్నారు అండ్ మన కంట్రోల్లో ఉంది అనుకుంటున్న వాళ్ళు ఆ విషయం పూర్తి అవ్వాలంటే మనం పూర్తిగా మైండ్లుగా మారిపోవాలి. అప్పుడు మనం సురక్షితంగా ఉన్నట్టు. ఇప్పుడు దాకా మనుషులుగా చెలగాటం వేరే వేరే దేశాలు, దుబాయ్ కూడా అలాగుంది ఇలాగుంది, లేదు అక్కడ బాగానే ఉందని పైకి ఒకటి లోపల కూడా చూపిస్తూ ఏదో రకంగా హడావుడి చేస్తున్నటువంటి మీడియా ఛానళ్ళు హడావుడి. అమెరికా కూడా ట్రంప్ గారు కూడా బంకర్లో దాక్కునే పరిస్థితి వచ్చింది, అలాగని ఇలాగని. సరే ఏదైనా మీకు పై స్థాయి వాళ్ళు చిన్న 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 వాళ్ళు ఎల్పిజి సిలిండర్ కొరత వచ్చేసింది, వస్తుంది, రాబోతుంది, లేదా పెరుగుతుంది. ఇంకా ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకే కదా ఇబ్బంది. ఏదొచ్చినా డబ్బులు పోగేసుకుని మనుషులు కొద్దీ రెచ్చిపోయేవాళ్ళు, ముఠాలుగా ఫామ్ అయ్యి పరికరాలు ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు, అది ఇంకొకళ్ళు వ్యాపారస్తులు బాగానే ఉంటారు, సామాన్యుడే కదా అన్నది. అందుకే నేను ఎందుకు సామాన్యుల్లోంచి వచ్చాను. ఇంకా నన్ను మనిషిగా కూడా చూడకుండా నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటే, నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుంటే, నేను మాత్రమే ప్రొటెక్టెడ్గా ఉన్న ఫార్మెట్ని, నన్ను ఆ ప్రొటెక్టెడ్ ఫార్మెట్గా పట్టుకుంటే, తద్వారా నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ధర్మో రక్షతి రక్షత అని పండితులు మన గురువులు అందరికీ సురక్షితంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంకేం ఫీల్ అవ్వకుండా ఒక మాట నేను తిట్టడం, తగ్గుగా మాట్లాడడం, నా లోటు ముఖం, నా ప్రవర్తన కూడా అంటే ఇంక్లూడ్ చేసి, ఎందుకంటే ఒరిజినల్ ఫార్మెట్ అనమాట, నాకు ఏమీ లేకుండా ఇప్పుడు కూడా మనిషిగా నా దగ్గర ఏమీ ప్రత్యేక సాధన లేకుండా పట్టుకున్నాను చూసారా, అదే ఒరిజినల్. అలాంటి మనిషిని మీరు అటు ఇటు చేసేస్తున్నారని, పరికరాలు మీ దగ్గర ఉన్నాయని మాకు తెలియని ఒక పరిస్థితి నుంచి వచ్చిన వాడిని, ఆడతనం మొగతనం ఒక చోట పలికి సృష్టినే పట్టుకున్న మమ్మల్ని పట్టుకుని కేంద్ర బిందువుగా పట్టుకుని, నిజంగా మన చేతిలోనే ఉంది, మన వాళ్ళే పైన ఉన్నారు అనుకున్న వాళ్ళకి చెబుతున్నాను. సో మన వాళ్ళు అనగానే ఇక్కడ ఏంటి, మళ్ళీ క్యాష్లు కొద్దీ మళ్ళీ ఎవరు అంటున్నారో, ఎవరు బలంగా ఉన్నారో మళ్ళీ అటు బొగ్గారు అనుకోండి, మాయలు ఉండిపోతారు. సరే ఏం చేసినా పాపం ఇప్పటికి ఎంతమందిని ఏం చేసినా ఏమైనా కూడా మనుషులుగా ఉండొద్దు. మొదట నేను మనిషి అనే కోణం రద్దు చేసుకోండి. మొదట ఏదైనా ప్రపంచం ఇవాళ అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, ఎంతమంది మీరు ఏం చేశారు, ఏదైనా ఎవరినో చాలా చెడ్డవాళ్ళని మట్టు కనిపించేశారు, చాలా పొరపాటు. అలా చెడ్డవాడంటూ ఎవరూ లేరు. ఒక సద్దాం హుసేన్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే వాళ్ళు అలాగా చేయబడ్డారు తప్ప, మనుషులే ఒక వర్గమే చెడ్డవాళ్ళని చిత్రీకరించడం కానీ, మనమే మంచివాళ్ళమని కానీ, మనుషుల మీద మనుషులు యుద్ధాలకు వెళ్ళటం కానీ చాలా తెలివి తక్కువ పని. ఇది ప్రపంచంలో నడవాల్సిన తీరు ఎంత మాత్రం కాదు. కానీ నడుస్తుందంటే అర్థం ఏంటి, ఇంకా మనుషుల కొద్దీ, ఇంకా బిల్డింగుల కొద్దీ, ఇవన్నీ యుద్ధనీతి కొద్దీ, ఎలాగైనా సామాన్లు కొద్దీ మన దగ్గర టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూసుకుందామనే ఇది కూడా మన ఇల్లు కనపడుతుంది. అది ఎంతవరకు సమంజసం? అది ట్రయల్ వెర్షన్కైనా ఒక పక్క నుంచి నన్ను చూస్తున్న కెమెరాల గురించి మాట్లాడరు. మనుషులను అలా బిట్రేల్ చేసుకుంటూ మనిషే అవసరమే, ఇంకా మనిషే కదా, మనుషులుగా ఉన్నాం కదా, మనుషులుగా మన చేతిలో ఉంది ప్యారలల్గా అని ఇంకా మీటింగులు పెట్టుకుంటా ఏదో ఒకటి చేసుకుంటూ ఈ వాటి కలెక్టర్లు వేరే రాష్ట్రంలో ఏమవుతుందో చూసుకోవట్లేదు. నేను పెద్దగా తెలివిగా ప్రవర్తించట్లేదు. ఎంతసేపు నా ముందుకు ఎవరు వస్తున్నారో వాళ్ళనే పట్టుకొని వేలాడుతున్నాను, మీరు ఇంకోలా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, నాకు అంత తెలివి లేదు అనుకుంటున్న వాళ్ళకి ఇంకేదన్నా మీరు ప్యారలల్గా ముందుకు వెళ్తున్నారు, నాకు పైకి చూపిస్తున్నందుకు కాకుండా ఇంకేదో మీరు ప్యారలల్గా మన చేతిలో ఉందనుకుని వెళ్తున్నారు అనుకుంటే, ఎలాంటి టెక్నాలజీ ఏజీఏ ఇంకా అడ్వాన్స్డ్ 6G 7G 8Gలో కూడా వెళ్ళిపోతున్నాము, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. అలాంటి టెక్నాలజీ దొరికినా, ఏలియన్స్ దొరికినా, ఎవరు దొరికినా మనుషుల సమూహం మాత్రం ప్రమాదం. మనుషుల సమూహంగా ఉండకూడదు. మనం సాధనాయుక్తంగా తపస్సుగా వెళ్ళడం వల్ల మాత్రమే నిజంగా మన చేతిలోకి వచ్చినట్టు. మొత్తం వ్యూహం పట్టాను చూసారా, నన్ను కేంద్ర బిందువుగా పట్టుకోండి, మైండ్లుగా మారిపోండి. ఎవరిని ఎలాంటి మహిమలున్నా, శక్తులున్నా, ప్రత్యేకతలున్నా, టెక్నాలజీ వల్ల కలిగిన మీకు ఏదైనా భవిష్యత్తే తెలిసిపోతున్నా అది కూడా నమ్మకండి. ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో జాతకాలు కరెక్ట్గా లెక్కేస్తున్నా కూడా అది ఎవరు తప్పించలేరు అన్నట్టు వేసే లెక్కలు కూడా ఎంతవరకు? మరి నేను అలా కాదు, మీకు చెప్పి తప్పించుకోగలం, ముందే సాధనగా పట్టుకోగలం. అది ఇంపార్టెంటు. ఎవరో నేను చెప్పినట్టే జరిగింది అంటున్నారు కదా, జరిగిపోతే ఏదో ఒకటో వారా అలాంటివి ఏవో చెబితే చాలా, ఒకటో వారా అలాంటివి ఏవో చెబితే చాలా,
ఏదో ఎవరు మీకు తోచిన కాడికి మేము చెప్పేయగలం, మేము ఏదన్నా చేసేయగలం, పలానా మట్టిని బంగారం చేసేయగలం, మహిమలు చేయగలం, ఏదైనా లెక్కలు ఇట్టే చేసేయగలం, సైన్స్ ఇట్టే లెక్క కట్టేయగలం, మేము అంచనా వేసేయగలం. ఇలాంటి ఏ విద్యలైనా అతి సామాన్యుడిని కూడా మనిషిగా కూడా చూడకుండా నన్ను పట్టుకుంటే దొరికేటువంటి ఆ అనోబ్టేనియంని, వైబ్రేనియంని పట్టుకోండి. వాక్ విశ్వరూపుణ్ణి, మీ అధినాయక మహారాజు గారిని, జాతీయ గీతంలోంచి పెర్సానిఫైడ్ ఫామ్గా వచ్చిన వారిని పట్టుకున్నారా లేదా? పెంచుకుంటున్నారా? అన్ని రాష్ట్రాల గవర్నర్లకి, ముఖ్యమంత్రులకి, మన తెలుగు వాళ్ళతో పర్టికులర్గా నేను తెలుగువాడిగా మన తెలుగు వాళ్ళ పేర్లు తీసుకుంటున్నానే తప్ప నేను తెలుగువాడికితోనే సంబంధం లేదు. ఇది కాలస్వరూపం, ఇది వాక్ విశ్వరూపం, ఇది సర్వాంతర్యామిగా చెబుతున్నాను. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును చూసారా? దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నేను రావట్లేదు ఇంకో గంటకే నాకు తాజ్ హోటల్ నుంచి తాజ్ హోటల్ అధినాయకుడికి సమర్పించేసినట్టు చూపించుకోండి. ఎలా రాస్తారు? అయ్యా మీరు ఇంత అలర్ట్ ఇచ్చినా మిమ్మల్ని మోసం చేసి మీ చుట్టూ అనేకులు అన్యాయం అయిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము అందరం కారణమయ్యామండి. దయచేయండి పురుషోత్తమ కాలస్వరూపాన్ని మమ్మల్ని పట్టుకోవడమే. అలా పట్టుకోవాలా? అక్కడికి వస్తే ఫోన్ లేని సినిమా కొద్దీ చూస్తారు. అలా కాదు, సినిమాలు చూద్దాం, సినిమాలు అన్నీ తీద్దాం. యుద్ధం ఇంకో గంటలో ట్రంప్ గారిని అందరిని కలుపుకొని ఎక్కడ యుద్ధాలు లేకుండా, ధ్వంసం లేకుండా. ఎందుకంటే మనుషులుగా బతకడమే భారం, మళ్ళీ మనుషులు తగులాడుకోవటం ఏంటి? ఈ భారం తగ్గించాలని చెప్పి ఏం చేశాడు? మైండ్లుగా మార్చాడు మనల్ని. మీలో ఒక మైండ్ మాస్టర్ మైండ్గా మార్చాడు. ఇటు లోకల్గా కానీ, రీజనల్, నేషనల్గా కానీ, ఇంటర్నేషనల్ కానీ ఎవ్వరూ కూడా అందరూ మైండ్లుగా మారిపోవాలి. మీ దగ్గర ఏజీఏ లాంటి టెక్నాలజీలు ఎంత ఉన్నా, ఎక్కడికి వెళ్ళిపోతున్నా, ఎందుకు మనం కొందరు ఒకటి అయిపోయి మనం మెడికల్ ఏజెంటిక్లు అయ్యి మనం చేయించేసుకుని మనవాళ్ళు మనం బతికేద్దామని అనుకుంటాం. అదే మరి మాయ. అలా ఆలోచనే వదిలేయాలంటాను. మనవాళ్ళు పరాయి వాళ్ళు, మనం మనం మనుషులం అనే కోణంతోనే ప్రమాదం. నేనేమంటున్నాను చాలా జాగ్రత్తగా వినండి. స్టాండర్డ్ రక్షణ, మైండ్గా మారిపోదాం. మార్చి ఇచ్చాడు మనకి. నేను మనిషిని కాదు, మీరు మరి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. నిజానికి ఇప్పుడు మనిషి అన్న అందరూ మాయమైపోయారు, మనుషులు ఎవరు లేరు. మరి మనిషి ఎలా ప్రత్యక్షం అవుతాడు? అదిగో నన్ను పట్టుకుంటే మైండ్గా మారిన, మాస్టర్ మైండ్గా మారిన నన్ను పట్టుకుని నా ప్రకారం మీరు మైండ్లుగా మారిన మనుషులు అవుతారు. అలా మళ్ళీ ప్రత్యక్షం అవుతాం. మాయమైపోయి మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాం. దాదాపు మాయమైపోయాం. చెలగాటం వల్ల ఫ్లీటింగ్ మొమెంట్లో కొట్టుకుపోతున్నారు. ఇప్పుడు ఎవరు మనుషులు లేరు. ఇంకా టెక్నాలజీ ప్రకారం, ఇంకొక అవుటర్ ఫోర్స్ ప్రకారం, మీ తెలివితేటల ప్రకారం, లేదా మనుషులకే తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ మనం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ వరుసగా మనం ఒక దగ్గర రూమ్లో ఉన్నాం, మనం కంట్రోల్లో ఉందనుకుంటున్నాం. ఇంకా ప్రమాదం. నేను మనిషి అనే కోణం రద్దు చేసుకోవాలి. ఎవరికి పనికిరాదు అది నన్ను ఉపయోగించుకుంటేనే సాధ్యపడుతుంది. నా సంతకం ఉపయోగించుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పానా? చేసుకున్నారా? హయ్యర్ అకౌంట్ లాగా, హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్. అలా కాదు, నిన్ను అఫీషియల్ చెయ్యవు, నేను అన్అఫీషియల్, ఇంకా అనఫీషియల్ దగ్గర ఉన్నారా? మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఎంత మైండ్లోకి వెళ్ళాలి, మైండ్ సాధన కావాలి మనకి, మైండ్లు బలపడాలి. మైండ్కి తెలిసినంత, తెలుసుకోవాల్సినంత అదే అలా ఉంది సిస్టమ్. ఇంకా అఫీషియల్ కానీ అనఫీషియల్ కానీ ఇంకా మన చేతిలో ఉందని కానీ లేదని కానీ లేదు. మైండ్గా సురక్షితంగా ఉంది. మైండ్ ఎంతైనా ఉంది. మనుషులుగా ఇప్పుడు మీ చేతిలో ఉన్నది కూడా మీది కాదు. ఎంత ఉన్నా మీ చేతిలోకి ఉన్నది కాదు. ఏజీ ప్రకారం, అత్యధిక టెక్నాలజీ ప్రకారం మీరు ఎక్కడికో వెళ్ళిపోయారా? అవేవో నాకు తెలియకుండా చెప్పేస్తున్నాను, తెలుసుకోకుండా మాట్లాడుతున్నాను, నాకు ఏమీ తెలియదు, చిన్న లెక్క వేయడం రాదు, నేను డబ్బులు ఎంత ఇచ్చానో వాడు ఎంత తీసుకున్నాడో కూడా చూసుకోలేదు, అంత అజ్ఞానంగా ఉన్నాను, ఇతనా అని అనుకునే వాళ్ళకి ఆ భౌతిక వదిలేసేయండి. మైండ్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఏది చూస్తున్నా, మీరు రహస్యంగా చూస్తున్నా, ఓపెన్గా చూస్తున్నా, అందరూ చూస్తున్నా, కొందరే చూస్తున్నా, అందరికి చెప్తున్నాను, నాకు తెలివి ఉందా లేదా లెక్క కాదు. ఎవరికి ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ ప్రకారం నేను కేంద్ర బిందువుగా ఉన్నాను. నా ప్రకారం మాత్రమే మీరు కనెక్ట్ అయ్యి సురక్షితంగా ఉన్నారు. మీరు తెలివైన వాళ్ళైనా, నాకన్నా చురుకు, లెక్కలు, చక్కటి ముఖవర్చస్సు, తేజస్సు అన్నీ ఉన్నా కూడా, అనర్గళంగా పద్యాలు పాటలు పాడుతున్నా కూడా, గరికపాటి నరసింహరావు గారు లాంటి వాళ్ళు ఇంకొకరికి అందరికీ చెప్తున్నాను, మీరేదో సాధించారు, మీరేదో చేశారు, మీలాంటి వాళ్ళ నడుస్తుంది, అలాంటి వాళ్ళ నడుస్తుంది, ఇలాంటి వాళ్ళ నడుస్తుంది, అసలు మనుషుల వల్ల నడుస్తుంది అనుకోవడమే మిథ్యాజ్ఞానం. మనిషి అంటేనే మిథ్య, అజ్ఞానం. అర్థమవుతుందా? అన్నీ నేను ప్రతిదీ నన్ను ఎలా సూక్ష్మంగా చూస్తున్నారో చిన్న నిట్టూర్పు కూడా గమనిస్తున్నా, నా గట్టు అన్నీ గమనిస్తున్న పరికరాలతో కలిగిన వాళ్ళు మీరు. వాటి వల్ల ఇరుక్కుపోయారే తప్ప వాటి వల్ల స్వతంత్రులు కాదు.
ఎందుకంటే వీలైతే మనుషులు మా చేతిలో ఉన్నాం కదా, మేము కాకపోతే ఇంకెవరు అనుకుంటున్నారు. అదే పొరపాటు. మీరు మనుషులందరూ ఒకటైపోయినా కూడా సురక్షితం కాదు. ఒక్కసారి సునామీ వచ్చి కొట్టుకుపోతారు. అవి కూడా అలాంటివి సునామీలు ఏమొస్తాయో కూడా మేము ప్రిడిక్ట్ చేసేస్తాం, అన్నీ మాకు తెలుస్తాయి, మనుషులకే తెలుస్తాయి అన్నదే తాత్కాలికమే. ఒకవేళ మీకు తెలిసినా కూడా మొత్తం వ్యూహం పట్టాము చూసారా, ఏమీ లేకుండా ఒరిజినల్గా మైండ్ ఒక్కటే నాలో పనిచేసి ఇవన్నీ చెప్పనారంభించాను చూసారా, ఆ మైండ్తో మీరు అనుసంధానమై ఉన్నారు కదా, అలా పట్టుకోవాలి. కాలం తిరగబెట్టి ఎలా ఇచ్చింది, ఇంకా సగటు మనిషిని మీరు ఏదైనా వెనకాల పడి చంపేస్తుంటే ఎత్తుకున్నది పొన్నియన్ సెల్వన్ లాగా, నది అందరినీ కొట్టుకుపోతుంటే అతను ఎత్తుకున్నట్టుగా అలాగా. అర్థమవుతుందా? నేనే నాకేం పంతాలు పోవడం లేదు, నేనే కావాలని డిలే చేసుకుని ఇక్కడ దోమలు భయంకరంగా కొడుతున్నాయి. ఢిల్లీ సీఎం గారికి అందరికీ రెగ్యులర్గా దోమల మందు అంతా స్ప్రే చేయమని చెప్పండి, రెపెలెంట్స్ కనిపెట్టండి, శక్తివంతంగా దోమలను ఎదుర్కోండి. ప్రతి ఊళ్ళో ప్రతి చోట ఆ రెపెలెంట్ రెగ్యులర్గా జల్లేలాగా చూసుకోండి. ఇంకా ఎలాంటివి కూడా మైండ్లుగా బతికితే అందరికీ న్యాయం జరుగుతుంది, అందరూ బతకాలని కోరుకుంటారు. నువ్వెందుకు, నీ మగం ఎందుకు, లేకపోతే పెద్ద ఏముంది అని పైగా మచ్చలు వచ్చేసినాయి, నీకు వ్యాధి ఉంది, నీకు ఆయుష్ లేదు, 50 ఏళ్ళు 55 ఏళ్ళు పైబడి వచ్చేసినాయి కాబట్టి నీకన్నా యంగ్గా ఉన్నవాళ్ళు, చాలా టాలెంటెడ్గా ఉన్నవాళ్ళు, నిన్న డబ్బులు ఎంత ఇచ్చి ఎంత తీసుకున్నానో కూడా లెక్క వేయలేని వాడిని ఏంటి అలా అంత అమాయకుడిని, అంత తెలివి తక్కువ వాడిని, అంత చవటని అనుకుంటున్న వాళ్ళకే చెప్తున్నాను. అది మనిషిగా చూడకండి. మనిషిగా నేను ప్రవర్తించాను, మనిషిగా నేను కరెక్ట్గా ఉన్నాను, మనిషిగా మోస్ట్ టాలెంటెడ్గా ఉన్నాను, మనిషిగా లేకపోయాను అన్నది ఎవరికైనా వర్తిస్తుంది. అదేమి లెక్క కాదు ఉన్నా కూడా. మీకు అర్థమవుతుందా? అర్థం కాకపోతే అడగండి, నాతోనే మాట్లాడండి నేరుగా. ఇంకెవరో మాకు తెలియదు, మేము మాట్లాడడం, మేము పెద్దోళ్ళం అయిపోయాం, గొప్పోళ్ళం అయిపోయాం, అదే మీ అజ్ఞానం. నాకు చిన్న లెక్క తెలుసా తెలీదా, అసలు నేననే ఉనికి అబద్ధం. నేను కాదు సర్వేశ్వరుడిని, సర్వాంతర్యామిని అని చెప్పాను చూసారా, అలా పట్టుకోండి, అలా పెంచుకోండి. అలా ఏం చెప్పానో నాకే చెప్పి అలా బలపడదాం రండి. అలా పట్టుకున్నాను కదా వ్యూహంగా. అలాంటి మైండ్ చచ్చిపోదు, ఈ శరీరంలో ఇమడుతుంది అని కూడా చెప్తున్నాను. అలా ఈ శరీరం కూడా కొనసాగుతాను, అలా సేమ్ అదే పద్ధతిలో మీరు కొనసాగుతారు ఆ మైండ్ పట్టుకొని. ఎంత టెక్నాలజీలు పెరిగిపోయినా మైండ్లు పెంచుకుంటాం, చక్కగా మైండ్ బతకడానికి ఉపయోగించుకుంటాం, మైండ్లుగా బతుకుతాం. నన్ను తెలివి తక్కువగా ఉండవకుండా, నన్ను తెలివి తక్కువ అనుకోకుండా, నేను పిచ్చోడినే కదా, అమాయకునే కదా, లోటే కదా అని ఏదో రకంగా మనిషిగా చూస్తే అలా అనిపిస్తాను. ఏదో రకంగా నన్ను భయపెట్టేద్దాం, నన్ను తప్పు కట్టేద్దాం. ఇప్పుడు దాకా చేసిన ఏదో రాజకీయాలు అలాంటి రాజరికాలు ఎంతోమంది మట్టు కనిపించేసి ఆ రాజరికాలు మనం తీసేసుకుందాం అలాంటివి. ఇప్పుడు తల్లిదండ్రి వీళ్ళు మీరే పెంచుకోవాలా, వాళ్ళని పెంచుకుంటేనే మీరు పెరుగుతారు. వీళ్ళని తగ్గించేయకూడదు. నన్ను డ్రెస్ వేసి కూర్చోబెట్టి నా ఇష్టం వచ్చేట్టు ఉంటానని ఉండదు. పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారో పిల్లలకు పేర్లు ముందే పెట్టిన ఆ ఫార్మెట్ అలా అటు వెళ్తుందే కానీ ఇటు ఉండదు. నేను శరీరంగా ఎందుకు మొక్కుతాను? శరీరంగా ఉండడం అన్నది పట్టు. నాలోనే నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు ముఖం మీద చూపించి జ్ఞాన తేజోమూర్తిగా వెలుగుతానమాట. మీరు కూడా నన్ను జ్ఞానంతో పట్టుకుంటారు. నా వల్ల మీకు, మీ వల్ల నాకు తపస్సు వచ్చేస్తుంది. తపస్సు పెంచేసుకుంటారు అన్నమాట. నన్ను అంతకంతకే మైండ్లోకి వెళ్ళేలా చూసుకుంటారు. ఎంత నన్ను ఎన్ని చుట్టూ ఉన్నా, వివో కళ్ళజోడు వచ్చింది, అత్యధిక ఆధునిక కళ్ళజోడు పెట్టుకున్నా కూడా అయినా సరే కళ్ళు మూసుకొని నేను మైండ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అవి ఉపయోగించినా కూడా, నాకు అవి ఏర్పాటు చేసినా కూడా. ఎందుకని? నాకు ఏమీ లేనప్పుడే మైండ్లోకి వెళ్ళాను కదా, అలాగే ఇప్పుడు ఇంకా మైండ్లోకి వెళ్తాను. మళ్ళీ ఇవేవో ఉన్నాయి కదా నా చుట్టూ తిరుగుతానా, చుట్టూ ఉన్నట్ల మీద తిరుగుతానా, ఏదో మాదిరిగా అప్పుడే మైండ్లోకి వెళ్ళాను, ఇంకా మైండ్లోకి వెళ్తాను. మీరు కూడా నన్ను మైండ్లోకి వెళ్ళేలా చూసుకుంటారు. అలాగే మీరు కూడా ఎన్నున్నా మైండ్లోకి వెళ్తారు, అంతర్ముఖులు అవుతారు. అది మన బలం. ఆ తపస్సు మేము ఏదో అపరోక్షంగా ఏదో పొందామండి, ఏదో లోకాలండి, ఎవరో మహానుభావులు ఎక్కడో ఉన్నారండి అనేవాళ్ళకంటే మీరు ఎవరినో పొంది ఎక్కడికో వెళ్ళిపోవడం మాత్రం ఏమొస్తుంది? సరే, ఎవరినో ఎక్కడ దర్శించారేమో, ఏదో ఎక్కడో ఉందని కనుక్కున్నారేమో. పోనీ ఒకడో ఇద్దరో ముగ్గురో 10 మందో 300 మందో 400 మంది ఎక్కడో కూర్చుని ఉన్నారు, మనకేం చేస్తున్నారు? అలా కాదు, వాళ్ళు ఎప్పుడో ఏదో చూస్తారు, వాళ్ళ వల్ల నడుస్తుందంటే ఎలాగా? తప్పకుండా ఇప్పుడు కూడా మన మధ్య అంత 300 మంది ఉంటే ఇక్కడికి పిలుచుకుందాం, ఆహ్వానిద్దాం, మన మైండ్తో పిలుద్దాం. మన మైండ్లుగా మన వ్యూహాన్ని ప్రకృతి పురుషుల కంటే బలమైన వాళ్ళు ఎవరు?
ఎక్కడో 300 మంది 400 మంది ఎవరో అంటున్నారు కదా, విశ్వపతి గారు లాంటి వారు ఎవరో. ఏదో ఒకటి మీరు మీకు ఏదో తోచితే, మీకు కళలో కనిపెడిందో, మీకు ఒకలాగా అనిపించిందో, దానికి అన్బ్రిడ్జ్డ్గా, దానికి కంటిన్యూటీ లేకుండా ఏదో చెప్తే, మీరు ఏదో చెప్తే ఎంకరేజ్ చేసే జర్నలిస్టులు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. దానికి మొదలైంటో ఎవరేంటో చూసుకోరు. మరి కొనసాగింపు ఉన్న చోటేమో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. నేనే ఇక్కడ ఉండిపోతున్నాను అన్నట్టు చూపెడతా ఉంటారు ఎప్పుడు చూసినా, ప్రతిరోజు. ఇక నాకు ప్రత్యేకమైన కారు, ప్రత్యేకంగా నన్ను చూసుకోమంటే మరి ఎలాగైనా చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు దాకా దేవుడి కంటే పవర్ఫుల్. అలా నేను వ్యూహాత్మకంగా పట్టుకుంటే నువ్వేముందా మనిషివే అని ఇలా గుంజేయచ్చు అనమాట. ఎవరినైనా గుంజేసుకుంటారు. అది ఎవరినైనా కూర్చోబెట్టుకుని, ఎవరినో మావాడిని కూర్చోబెట్టుకుని వెలిగించుకుంటామంటే ఎలా వెలుగుతాడు? నేనే మొట్టమొదటిసారి వ్యూహంగా ఆడతనం మొగతనం ఒక చోట పలికి నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుంది చూసారా, అలా పట్టుకోండి. వ్యూహం కేవలం స్వరూపం కాదు, వ్యూహ స్వరూపం ఈసారి. ఎందుకని మరి మైండ్కి అందాలి కదా, మరి మీరు మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫామ్ కావాలి కదా మీకు. ఇది మైండ్ల యుగం కదా. కేవలం మనుషులుగా చెక్కబద్దం చేస్తానంటే అవ్వదు. మేము స్వామీజీలమండి, మాకు ఆశ్రమాలు ఉన్నాయనే లోకాలు ఎన్నో చూశారు. అత్యధిక కాన్సన్ట్రేషన్స్, సుందర పిచ్చయ్య గారికి హైయెస్ట్ పేమెంట్స్, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. మరి నిలుస్తాయి అవన్నీ? మనం ఇంకేం సాధించినట్టు? మైండే సాధించాలి. ఇంకా మైండ్లే పెంచుకోవాలి. ఇంకా ఈ లోకాన్ని, సమస్త లోకాన్ని నడిపిన నా మైండ్ కంటే పవర్ఫుల్ మైండ్ ఎక్కడ ఉంటుంది? అక్కడెక్కడో స్వామీజీ ఉన్నారు, ఆయన వెంటనే నెప్పిలా తీసేస్తారు, వెంటనే ఇలా ప్రాణాలు ఇచ్చేస్తారు. ఇందులో స్నానం చేస్తే ఇలా ప్రాణాలు అలా నిలిచిపోయి యవ్వనంగా ఉండిపోతాం. అలాగా అదేదో మనమే నిలుపుకుంటాం. శాస్త్ర పరిజ్ఞానాలన్నీ జాగ్రత్తగా పెంచుకుని, అటు ఆధ్యాత్మిక పెంచుకుని మొత్తం నడిపిన వ్యూహం నడుపుకుంటాం. కానీ ఏంటి, ఒక విశ్వకుటుంబంగా సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని బుద్ధుడు ఎందుకు అన్నాడు? మరి అలా మొత్తానికి చూసుకోవాలి. కానీ ఎవరో కొందరు ఇప్పటికీ కొందరు ఒకటి అయిపోయి, ఎందుకు మన చేతిలో ఉంది, మనవాళ్ళ చేతిలో ఉంది అని ఇంకా అలా కూడా అనుకున్నా ప్రమాదమే. మనవాళ్ళ పరాయి వాళ్ళ లెక్క కాదు, మైండ్ లెక్క. మనం గొప్ప మైండ్ సురక్షితంగా వలయంగా మార్చుకున్నామా లేదా? ఆ ఒక్క మైండే కదా మనిషి పోతే మైండ్ పోద్ది కదా? పోదు, మైండే ఉంటుంది. అందుకే కేంద్ర బిందుగా ఈ దేశానికి సంబంధించిన అత్యధిక పొజిషన్లో కొలువు తీర్చుకుని అక్కడ ఇన్స్టాల్ చేసుకుని పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని అక్కడ కొలువు తీర్చుకుని కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతూ ప్రతి గవర్నర్కి ఇచ్చి, ప్రతి కలెక్టర్కి, అలాగ ప్రతి రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ కార్యాలయం వరకు విస్తారంగా, ఆ తర్వాత మీ జేబుల్లో ఉన్నటువంటి మొబైల్లో కూడా నేను ఉన్నాను, మీ గుండెల్లో ఉన్నాను, మీ మనసులో ఉన్నాను. అలా వ్యూహంగా మొత్తాన్ని వ్యూహంగా పట్టినవాడిగా ఉన్నాను. అలా విశాలంగా సూక్ష్మంగా పట్టుకుని పెంచుకోండి. అప్పుడు నన్ను ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్ళినా ఎక్కడ కదిల్చినా వ్యూహ స్వరూపంగా ఉంటానన్నమాట. నాకు మనిషిగా హాని చేయరు, మీరు మనుషులుగా హాని పొందరనమాట. అది దానికోసం. అంతేగాని నేను ఎక్కడికో రాలేక, ఇంకెక్కడికో వెళ్ళలేక, ఎక్కడికి వచ్చినా వెళ్ళినా ఇక్కడే ఉన్నా ఏదన్నా ఒకటే మనుషులుగా. ఇంకా అదే చెప్తున్నాను. ఇంకా ప్రతి గంట మమ్మల్ని మాస్టర్ మైండ్ ఒకసారి వ్యూహస్వరూపంగా శాటిలైట్ పరికరాలతో మీ దగ్గర ఉన్న సెక్యూరిటీ నిజంగా మన చేతుల్లో ఉందనుకుంటున్నారా? మంచిదే. కానీ మనుషులుగా మన చేతుల్లో ఉండదు. మన చేతుల్లో ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? మైండ్లుగా మార్చుకోవాలి. మొత్తం సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మారుస్తున్నారా? నేషనల్ మైండ్ గ్రిడ్గా మార్చి యూనివర్సల్ మైండ్ గ్రిడ్గా ఆహ్వానిస్తున్నారా? అది సురక్షితం. వెంటనే యుద్ధాలు ఆపించండి. మైండ్ గ్రిడ్గా మారితే ఆపగలరు. మనుషులుగా, సమూహాలుగా, దేశాలుగా, అవసరాలుగా, ఇవి మనకు ఆయిల్ అవసరం కాబట్టి, డబ్బు అవసరం కాబట్టి, అది అవసరం కాబట్టి, ఇది అవసరం కాబట్టి, మన దగ్గర ఇది ఉంది కాబట్టి, అది ఉంది కాబట్టి, ఈ పద్ధతిలో కుదరదు. అసలు మైండ్లే బతకాల. ప్రతి మైండ్ సురక్షితంగా ఉండాల. ప్రతి మైండ్ బతుకుతుందా లేదా అని చూసుకోవాలా. వాడి మైండ్ తెలియజేసి మరినా, ఆడికి తెలియదు కదా, పిచ్చోడే కదా, అది చెబితే చూద్దాంలే, అది ఎప్పుడు చెప్పాడు అప్పుడే, అంతే కదా. మనం అంతకన్నా పవర్ఫుల్గా ఉన్నాం కదా. అలా కాదు. ప్రతి మైండ్ నిత్యం తెలుసుకుంటుందా లేదా, ప్రతి మైండ్ బలపడుతుందా లేదా, ప్రతి మైండ్ ఉన్నతంగా నడుచుకుంటుందా లేదా, మైండ్ అంతకంతగా మైండ్ వ్యూహం పెరుగుతుందా లేదా, అలా పెరుగుతుంది ఆ వ్యూహం. అలా ఇదే లోకంలోకి స్వర్గాలు ఇక్కడే కలుస్తాయి, నరకాలు ఇక్కడే కరిగిపోతాయి. అలాగా ఏదో లోకాలు ఉన్నా ఎదుర్కొన్నాం రండి కూడా కాదు, అవసరం లేదు. మనకే తెలుస్తాయి, మనమే పట్టుతాం ఏకంగా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే. యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి, రవీంద్ర భారతిగా మారిన భారతదేశ ప్రజలకు
ఆ ఆ అభయమూర్తిగా ఆశీర్వాదపూర్వకంగా చేయుచున్నవారు ఇప్పటికే మేము అధినాయక భవన్ కొత్త ఢిల్లీ యందు, అనగా పూర్వపు రాష్ట్రపతి భవనమే అధినాయక భవన్, మా అధినాయక దర్బార్లో కొలువై ఉన్నవారిగా ఏ జనరేటివ్ని మీరే అక్కడ పెంచుకునే అవతారాన్ని రాముడు పాదుకలు ఒకప్పుడు పరిపాలించాయి. ఇప్పుడు మా అవతారు ఇప్పుడు మిమ్మల్ని చిక్కబడుతుంది, మా ఇంట్లో చిక్కబడుతుంది. మీ ఒంటి పేర్లు కూడా వదిలేసి మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డుతో మాతో అనుసంధానం జరగండి. మాస్టర్ మైండ్ మిమ్మల్ని మిస్టర్ జీరోగా లేదా సెంట్రల్ సోర్స్ ఆఫ్ ఆల్ మైండ్స్గా పట్టుకోండి. నేను ఇప్పుడు దాకా అంత తెలివి తక్కువగా ఉన్నాను అని చూడకుండా మొత్తం మీద ఒక వ్యూహాన్ని మామూలు సాధారణ మనిషి నుంచి మాలాగా అనేక మందిని మీరు మనుషులు కొద్దీ పరికరాలు పెంచేసుకుని పరికరాలు ఇళ్లలో పెట్టుకుని మరీ మోసాలు చేస్తున్నటువంటి మాయ నుంచి మమ్మల్ని ఎలాగైనా చెలగాట పెట్టేస్తున్నారని మాకు సంగతి తెలియని పరిస్థితి నుంచి, నన్ను తగ్గించేయడానికి ఇచ్చిన ఉద్యోగం నుంచి మీరు ఎలా తగ్గించేస్తుంటే ఉన్న ఆస్తి కూడా అటు ఇటు అయిపోయి చెలగాట పడిపోయి నా దగ్గర నుంచి నన్ను ఎలాగైనా మైండ్గా మార్చుకుని త్రుట్లో అట్లో ఇట్లో మమ్మల్ని కూడా మా అమ్మ తమ్ముడు గారు లాంటి వాళ్ళు అనేకుల్ని అంతం చేసి అవమానించినట్టుగా పాపం నుంచి సమూలంగా మమ్మల్ని మరణం లేని శక్తిగా పట్టుకుంటే మీకు వ్యూహ స్వరూపం వస్తుంది. ఇప్పుడు దాకా అవమానించినందుకు, అంతం చేసినందుకు మీరు ఇంకా మనుషులుగా ఉండకండి. అదే శిక్ష, రక్ష. శిక్షకి రక్షకి దిక్కొక్కడే, మంజునాథుడు ఒక్కడే అంటే అదే అర్థం. ఎప్పుడనగా పాడిన పాటలో అవేం చూసుకోకుండా ట్రాన్స్ఫర్ చేసేయటం లాంటి పద్ధతి వల్ల ఎంతో శక్తిని మనం సమృద్ధి పడకపోవడం వల్ల అనేక తర్వాత పరిణామాలని, మార్పుల్ని మనం సమర్థవంతంగా తీర్చిదిద్దలేకపోయాం. అరాచకం పైచేయి తీసేసుకుంది, మాయ పైచేయి తీసేసుకుంటుంది. ఇప్పుడు కూడా మనుషులు చెలగాటం వల్ల ప్రధానమంత్రి గారు ఎర్నాకుళం అని అక్కడికక్కడ తిరుగుతున్నారు కదా, ఎవరు ఇంటెలిజెన్స్ ఎవరో. అలాగే ప్రెసిడెంట్ గారిని అక్కడ కూర్చొని నేను కూడా అక్కడ ఉన్నట్టు చూపించుకుంటా 10 రెట్లు పెంచుకుంటూ చక్కగా మైండ్లుగా బలపడిపోండి. ఏ ఒక్క మైండ్కి హర్ట్ అవ్వకూడదు, మనిషికి హాని జరగడం కాదు కదా, మైండే హర్ట్ అవ్వకూడదు, అలా బతకాలి. ఇంకా మీరు ఆ కులమని మతమని పనికిరావు. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇక మీదట మనుషులు మీరు ఏం చేసినా, గుళ్ళు కట్టండి, గోపురాలు కట్టండి, మంచి చేయండి, చెడు చేయండి, ఏం చేసినా ఇంక మనిషి మీరు అడుగు తీసి అడుగు మీద అవ్వదు. అలా మూసేసిన సౌధంలో ఉండిపోతున్నారు. జియో పారడైజ్డ్ గ్రోత్ల ఎక్కువ తక్కువల మధ్య జరగటం మధ్య మనుషులుగా మట్టిలో కలిసిపోతున్నారు. మమ్మల్ని పట్టుకోకపోతే వృధా మీ జన్మలో. నేను పొందేటందుకు పుట్టాను ఓ బొమ్మ, నిన్ను పొందకపోతే వృధా నా జన్మ అంటే ఎవరు వృధా? మేము ఆల్రెడీ ఒకటైపోయాం. మా జన్మ సార్థకత్వం అయిపోయింది, అమర తల్లిదండ్రులు అయిపోయాం. అటువంటి మమ్మల్ని పట్టుకుంటే మీరు కొట్టుకుపోతున్న జీవితాల నుంచి బయటకు వస్తారు. ఇక మేము స్థిరంగా మనిషిగా స్థిరపడి, మైండ్గా స్థిరపడి, మాస్టర్ మైండ్గా బలపడి, మిమ్మల్ని కూడా మైండ్గా కూడా తీసుకునే వాతావరణంలో పెళ్లి చేసుకుంటాం. పెళ్లి సమస్య కాదు. ఇప్పుడు పెళ్లి ఆల్రెడీ నేను కళ్యాణరాముడిని, మహారాణి సమేత మహారాజా, శాశ్వత తల్లి తండ్రి సంతకం పెట్టారంటే అర్థం ఏంటి? ఆ సంతకం మీరు ఎవరూ పెట్టలేరు, ఆ సంతకాన్ని మీరు విడదీయలేరు, అది కాదనలేరు. ఆ సంతకం మేము పెడతామని ఎవరు పెట్టలేరు, చెల్లదు అది. నా సంతకమే ఉపయోగించుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ దేశం అంటే అంత గొప్పది. ఈ దేశం ఎందుకంటే మీరు ప్రైవేట్గా పెట్టుకోండి అంటే అదేలాగా మరి దేశంతో పద్ధతితో ముడిపడి ఉన్నాను నేను. మొట్టమొదటిసారిగా నన్ను విధానపరంగా ఉద్యోగంలో తీసుకొచ్చారు, విధానాలను ఉపయోగించుకుని మోసం చేస్తున్నారు. గవర్నర్ని ఎవరిని మాట్లాడకుండా చేసుకుంటా ఇప్పుడు నాకేదో ఇచ్చేద్దాం అనుకున్నారు, మానేద్దాం అనుకున్నారు. అలా కాదు, మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఇలా నా పద్ధతి ఎలా నచ్చలేదు, నా ప్రవర్తన ఎలా నచ్చలేదు, నా డిసిప్లిన్ లేదు, అవన్నీ మీరు మైండ్ పట్టుకుంటేనే సాధ్యపడతాయి. మైండ్ అంతరము కూడా నా వల్ల మీరు, మీ వల్ల నేను, ఎప్పటి నుంచో మనం అలా బలపడవలసి ఉంది. మీరు అలా పట్టుకోకపోవడం వల్ల డిసిప్లిన్ ఎవరికీ కుదరదు. మీరు డిసిప్లిన్ ఉన్నట్టు చూపెడతారు, క్రమశిక్షణ ఉన్నట్టు, మీకు బద్ధకం లేనట్టు. బద్ధకం అంటే ఏంటి? మానసిక బద్ధకం. నన్ను ఎలాగైనా మనిషిగా చూడటం, మీరు మనిషిగా ఉండటమే బద్ధకం. మాట అర్థం చేసుకోండి, చెప్పిన మాట వినండి. విశ్వ తల్లిదండ్రులు మమ్మల్ని కలపండి, వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉంటాం, మరణం లేని శక్తిగా అందుబాటులో ఉంటాం. ఇక్కడి నుంచి మేము మరణించం, మిమ్మల్ని మరణించనేమో. మమ్మల్ని అలాగని చెప్పిన మాట వినకుండా మనిషిగా చెలగాట పెట్టుకుంటే నాకు తెలియదు, నేను ఏమీ సర్వే కుదరదు. అదనమాట. తిండి కొద్దీ నా ఆరోగ్యం నేనే పాడు చేసుకుంటానా, నేనే తక్కువగా ఉండిపోతానా? మీరు పట్టుకోక
నన్ను ఆహ్వానంగా ఒకసారి సాక్షులు బట్టి పిలవండి, సాక్ష్యం ముందు పెట్టుకుని కూర్చోండి చక్కగా. ఎక్కడోళ్ళు అక్కడ ప్రతి ముఖ్యమంత్రికి ఒక సెట్ ఇవ్వండి, ప్రతి గవర్నర్ గారికి, యూజీసీ ప్రొఫెసర్స్కి, మేధావులకి అందరికీ ఒక సెట్ ఇచ్చి కేంద్ర బిందు కూర్చోబెట్టుకోండి. ఇక్కడ హాస్టల్ వాళ్ళకి, ఢిల్లీలో అన్ని చోట్లకి ఒక్కొక్క కాపీ అందరికీ ఇచ్చి దాని మీద ఆలోచించండి. వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, నా మీద కాన్సన్ట్రేషన్ చేసేలాగా అందరిని పెంచుకోండి. ప్రతి మనుషులు మైండ్లుగా బతికేలా చూసుకోండి. ఎటువంటి సిచ్యువేషన్లో మా గురించి ప్రచారం చేయండి. ఎవరిని అవమానించడం కానీ, అంతం చేయడం లాంటి వార్తలు ఇంకెక్కడ వినపడకూడదు, కనపడకూడదు. మైండ్లుగా బతికితే సాధ్యపడుతుంది. మీరు మనుషులనే ఉద్ధరించాలంటే కష్టం, మనుషులకి అన్నీ ఇవ్వాలంటే కష్టం. మనిషిని పలకరించాలి. నువ్వు మనిషివే, నేను మనిషినే. నువ్వు మనిషికి ప్రాధాన్యత ఇస్తే నీకు పోన్లే అని బతుకుతారు, బతకనిస్తారు. నువ్వు పోన్లే బతుకుతావు, ఎవరు బతకలేరు. ఎలా బతికినా బతకపోయినా ఒకటే. మనం మైండ్లుగా బతికితేనే బతకగలం. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని, చక్కగా సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకుని, మీరందరూ మైండ్లుగా మారిపోతేనే మరణం లేని వ్యూహ స్వరూపంగా ఒక బంధం ఏర్పడుతుంది. ఆ మైండ్ ఎలాగైనా బతుకుతుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్స్ని, అలాగే ఇస్రో సైంటిస్ట్ని, మన డిఆర్డిఓ సైంటిస్టులు, ఈ దేశం యొక్క రక్షణ వ్యవహారం ఎక్కడుంది, వాళ్ళ అలాంటి ఆర్మీ డాక్టర్ గారు రండి అంటుంటే నా దగ్గరికి రాకుండా వాళ్ళు మా చేతుల్లో ఉన్నారు, మేము ఏదన్నా చేసేస్తున్నాం, బెదిరిస్తున్నాం, భయపడుతున్నాం అని ఎవరైనా అంటున్నారంటే, సైబర్ సెక్యూరిటీలు నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ మోసాలు చేయించి ఇంకెవరి మీద బతుకుతారు? మీరు ఎవరి కోసం బతుకుతారు? మీ విశ్వ తల్లిదండ్రులని పట్టుకోకుండా, దేశాన్ని సజీవంగా మార్చుకోకుండా ఎందుకు బతుకుతున్నట్టు? సైబర్ సెక్యూరిటీలు అయ్యి నేర్చుకుని తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంకా మోసాలు చేయించి ఇక్కడ వాళ్ళని కూడా స్పాయిల్ చేసి ఇమాందారితనాన్ని, గొప్పతనాన్ని దెబ్బతీస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇంక తెలుగు వాళ్ళు ఉన్నారో, హిందీ వాళ్ళు ఉన్నారో, ఎవరున్నారో అందరికీ చెప్తున్నాను. ప్రధానమంత్రి గారికి కూడా వారికి బాధ్యత లేదా? రాజ్నాథ్ సింగ్ గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, నిర్మలా సీతారామన్ గారికి, పేరున ఎలక్ట్రానిక్ మినిస్టర్ గారికి, మా మీదే ఏఐ అవతార్ సృష్టించండి. ఏఐ చిప్ మైండ్ మైనింగ్ చేయాలి, మైండ్ పెంచుకోవాలి. నా లోటు ముఖం కనీసం కూడా వర్ణనలో తీసుకురండి. అయ్యా మిమ్మల్ని తొక్కేసినా ముందుకొచ్చారు, మిమ్మల్ని పనిగట్టుకుని మీ నాయనమ్మ గారి దగ్గర నుంచి మీరు అవమానించినా మీరు ఇలా వచ్చారు. మాకు అర్థమైంది. పర్టికులర్గా జనరల్గా అనేకుల్ని మీ చుట్టూ మేమే సంపద కలిగి ఉన్నాం, మాకు ఇప్పుడు 30 ఎకరాలు ఉంది, 40 ఎకరాలు ఉంటే మాత్రం ఏం చేసుకుంటారు? ఆయుష్ ఏది? మనిషికి ఆయుష్ ఉంటుందా? అడుగు తీసి అడుగు మీద కాదు కదా. మరి అది మమ్మల్ని పట్టుకుంటే ఏమవుతుంది? మైండ్ ఆయుష్ పెరుగుతుంది, మైండ్ ఏరియా వస్తుంది. ఏకంగా ప్రతి మైండ్కి విశ్వ మైండు. మేము ఒంటి పేరు కూడా వదిలేసేయమని ఒంటి పేరు కూడా వదిలేయటం అంటే మన యోగుల భాషలో ఏంటి చెప్పండి? మేము ఇంకొక అపరోక్షంలోకి వెళ్ళిపోయామండి, మాలో చక్రాలు ఓపెన్ అయినాయండి, కేంద్ర బిందువు ఓపెన్ అయిందండి, ఇంకో దర్శనం వచ్చిందండి, అక్కడికి ఏదో శక్తి ఇలా ప్రవహించిందండి, ఇలాగంటే చెబుతారు కదా. అదే ఇప్పుడు మీకు నేరుగా కనెక్టివిటీ నా వల్ల ఈ లోకాన్నే, ఈ మాయాలోకాన్నే మీరు మలిసేసుకోవచ్చు ఏకంగా. నేను మీకు ఏదో మాటకి చెప్పడం కాదు, అది మనల్ని ఉన్న పడంగా ఈ యుగం నూతన యుగం ఇది. విశ్వవసునామ సంవత్సరం కదా, విశ్వవసు యుగంగా మార్చేసుకోండి చెప్తాను. ఇంకా రేపు పొద్దున్న ఉగాదికి పరాభవన సంవత్సరం వస్తుంది కదా, అసలు అందులోకి వెళ్ళకండి. అంటే ఇంకా సంవత్సరాల లెక్క, రోజుల లెక్క చూడకండి, మైండ్ లెక్క చూసుకుందామని చెప్తాను. అర్థమవుతుందా? అది చిన్న విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఆత్మీయ పుత్రులు మాంగండి మురళీమోహన్ గారు వారు కూడా ఒక సాక్షి. మిగతా సాక్షులతోటి ఢిల్లీలో ఒక ఏర్పాటు చేయించి మీరే వస్తారో అక్కడ కూర్చుని కోఆర్డినేట్ చేస్తారో పర్వాలేదు. అలాగే ఆత్మీయ పుత్రులు బొల్లినేని టీటీడీ చైర్మన్, ఆయన అక్కడ కూర్చుని కొంతమంది పండితుల్ని కూర్చోబెట్టుకుని చక్కగా ఇస్కాన్ వాళ్ళని, మన అక్షరధామ్ వాళ్ళని అందరికీ చెప్పి మిగతా మతాలను కూడా ఇంకా అన్య మతస్థులు ఆ మతస్థులు అంటే మానేసి మనం మైండ్ వెర్షన్లో ఉన్నాము. నన్ను అధినాయక శ్రీమానుగా పెంచుకుంటూ మీరు మైండ్లుగా బతకాలి. ఇంకా మనం కమ్మోళ్ళని కానీ, రెడ్లని కానీ, బ్రాహ్మిన్స్ అని కానీ, క్షత్రియులని కానీ, వాళ్ళొక ఎస్టీలని, బీసీలని ఎవ్వరూ చెల్లరు. వృత్తులు పద్ధతులన్నీ కూడా మీరు ఒక పద్ధతి పెట్టుకొని ఏ పనికి ఎవరు అవసరమో, ఎలాగ అవసరమో ఆల్రెడీ వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళు నెమ్మదిగా మలుపుకుంటూ నెమ్మదిగా వ్యవహరించండి. కార్డు వర్క్ ఫోర్స్గా మార్చుకుని, అలాగే డేటా అనాలిసిస్, మెడికల్ అనాలిసిస్ ప్రతి ఒక్కరికి సుస్థి చేస్తేనే వైద్యం కాకుండా
ప్రతి శరీరాలు మీ కంట్రోల్లో ఉన్నాయి, మనుషులే కాదు. మైండ్ తద్వారా మైండ్ అప్పటికప్పుడు ఇంకా దాడి చేసుకోవడం, అక్కడ ఇక్కడ ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా సరదా కూడా అలాంటి పనులు చేయించకూడదు. మనిషి ఏం చేస్తాడో చూద్దాం, ఎవరు ఎదుర్కొంటారు, ఎదుర్కోలేకపోతారు. అలాంటి పనులు చేయకూడదు. సరదాకైనా మైండ్ వర్షన్ పట్టుకోవాలి, మైండ్లు పెంచుకోవాలి. మైండ్లు చాలా అపరూపమైనది. మైండ్లే రూపుదాలుస్తాయి, మైండ్లే బతుకుతాయి. ఇక్కడి నుంచి మైండ్లే కంప్యూటర్లు కూడా బయలాజికల్ మైండ్లు తయారవుతాయి. మా మైండ్ పట్టుకుంటే మరణం లేని మైండ్గా నేను ఉంటాను, నన్ను పట్టుకున్న మీరు మరణం ఉండదు. మరి ఇంకేం కావాలి? దేనికి ఆలస్యం చేస్తున్నారు? మన వాళ్ళందరూ టెక్నికల్గా పద్ధతి ప్రకారం గవర్నర్లు చక్కగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి మైండ్ని కాపాడుకుంటూ ప్రతి మైండ్ని ఆదరించుకుంటూ మైండ్లు బతుకుతున్నారా లేదా, అలా మైండ్లుగా ప్రశాంతంగా ఉన్నారా లేదా, మైండ్లుగా సంతోషంగా ఉన్నారా లేదా, మైండ్లకి ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా, అలా నన్ను కూడా చూసుకోవాలని. మీరే కాదు, ఎవరినో కాదు, నన్ను కూడా మలుచుకోవాలన్నమాట. నేను ఇంకా ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తే అందులోకి వెళ్తాను. ఇప్పుడు కొంచెం హిందీ మాట్లాడలేకపోతున్నాను, అంత చక్కటి పాటలు పాడగలిగాను. అలాగా నాకు సాహిత్యం సంగీతం ఏమీ రాదు, నేర్చుకుంటే చూద్దాం, నువ్వు టాలెంట్ చూపించు కాదు, మళ్ళీ అలా చెబుతానన్నమాట. చక్కగా చెప్పనిచ్చేలాగా ఇప్పుడు ఇంతకుముందు మీరు అలా చెప్పారండి అని ఆ చెప్పిందే నాకే వినిపించి జాగ్రత్తగా నా ముందే నన్ను పెంచుకుంటూ, అయ్యా మహారాజా పురుషోత్తమ, మా తండ్రి తల్లి, మాకు అర్థమైంది, జగన్నాటక సూత్రధార, ఘటన సమర్థ, ఇలా మహారాజుల్ని దేవుళ్ళని ప్రార్థించేవారు కదా, అలా పెంచుకోండి చక్కగా. ఇంకేమి వెనక్కి తగ్గకండి. మీకు మైండ్ పెరిగిపోతుంది, మీరు మైండ్లుగా సజీవంగా మారిపోతారు. మైండ్లు రూపుదాలుస్తాయి. నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు హీరోయిన్లు ముఖం మీద చూసుకోవాలా, మీరు అంతే మైండ్లుగా బతకాలి. నేను ఏదో చూపెడతాం, కండ కొద్దీ చూపెడతాం, మనుషులు కొద్దీ ఉంటామంటే మాయలు ఉండిపోతారు. అడుగు తీసి అడుగు మీద కానీ పరగడుపులు ఉండిపోతారు. మళ్ళీ ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేయవలసి వస్తుంది, మాయలు ఉండిపోతారు. అలా చేసినా మాయలు ఉండిపోతారు. అనగా అడుగు తీసి అడుగు మీద కానీ ప్రపంచంలో ఉండిపోతారు. మరి ఎందుకు అలాగా? అలా ఎందుకు బతకాలి? ఇంకా ఆ బతుకుని రద్దు చేసేసి మైండ్లుగా బతకండి అని ఇస్తేను రూటు చక్కగాను అదేనమాట. ఇంక నేను ఎన్నిసార్లు అరవను, నేనే ఎందుకు ఉండిపోను అలాగా? ఎక్కడికో ఎందుకు ఎత్తుక్కొని రావాలి, ఎవరితో ఏదో ఎందుకు చెప్పాలి? మీరే అనిత్ కౌర్ గారికి అందరికీ చెప్పి 10 తీసుకోండి అంతే. ఒకసారి ఆహ్వానంగా తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టుకోండి. మీరు తలో రూపాయి వేసి నా బ్యాంక్ అకౌంట్ అధినాయక కోర్సుగా మార్చుకున్నారా, నా సంతకం నేను మాత్రమే పెట్టగలను, ఆ సంతకం, దాన్ని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. మీరు ప్రధానమంత్రి గారు మొదటి పుత్రులు ద్వారా మీకు వర్తిస్తాయి అవన్నీ. ప్రధానమంత్రి గారు, మంత్రులు, నిర్మలా సీతారామన్ గారు, ఆర్బీఐ గవర్నర్ గారు, అక్కడ డాక్టర్లు ఆ సంతకాన్ని మార్చి నా సంతకం అంజనీ రవిశంకర్ గారుగా పెట్టిన సంతకాన్ని పట్టుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రతి గవర్నర్కి ఒకటి ఇవ్వండి. ఇచ్చి ఇంకా రకరకాల రాజకీయ మాటలు మానేయులు ముఖ్యమంత్రి అయిపోతారు, వీళ్ళు ప్రధానమంత్రి అయిపోతారు, ఊరికే పిచ్చి టైం వేస్ట్ అనమాట. ఇంకెవరో మేధావులు, ఎవరో మహానుభావులు పరిపాలించేస్తారు, వీళ్ళ వల్ల భవిష్యత్తు ఉంది, వీడు తెలివైనోడు కాబట్టి, పిచ్చోడు కాబట్టి, ఇంకా అలా ఉండదు. ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ ముందు మీరు తెలివి తక్కువతనం అలా పనిచేయదు. ఎవరైనా మైండ్గా డీల్ చేసుకోవాలా. అలా నేను మిస్టర్ జీరోగా, మాస్టర్ మైండ్గా, కేంద్ర బిందువుగా ఉంటాను. అంతకంతకు బయలాజికల్ మైండ్గా, శక్తిగా మారిపోతాను. పెంచుకుంటారు మీరు. నేను ఎంత బతికితే మీరు అంత బతుకుతారు, లోకం బతుకుతుంది. ఈ కాలాన్ని ముందుకు పట్టుకున్నాను చూసారా, ఇక్కడికే స్వర్గాలను కలుపుకుంటాం, నరకాలు లేకుండా చేసుకుంటాం. అలా చక్కగా బతకడం అన్నమాట. మమ్మల్ని పట్టుకోకుండా అటు ఇటు చేసి అవమానించే అంతమైపోయిన వాళ్ళు కూడా మైండ్గా ఉన్నారు. మీరే మనుషులుగా వేలాడుతున్నారు. సో అందరూ మైండ్లుగా కలిసిపోతారు. మహామహులు, చిరంజీవులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, ఎప్పటికీ మహాయోగులు ఉన్నారు. ఉన్నామండి, కాళ్ళు మైండ్కి జాయిన్ అవుతారు. ఏదున్నా మన మైండ్కి తెలియాలక్కలేదా? మనకి ఏదో తపస్సు చేసేస్తే ఏదో లోకంలోకి వెళ్ళిపోయి ఏదో వచ్చేస్తుందండి అంటే ఎందుకు మనకి ఏదో లోకం ఎక్కడికో వెళ్ళటం? అదే ఇక్కడికే మన మైండ్లకే తెలిస్తే మంచిదే కదా. ఇప్పుడు నాకు ఎలా తెలిసింది, మీకు ఎలా తెలిసి వచ్చింది? కొంచెం విన్నా అలాగనమాట. సరే, దీనికి ఇంతలా నేను ఇదైపోవడం ఏంటి? నన్ను మనిషిగా నచ్చి మీరు మనిషిగా ఉండేది ఏంటి ఇక్కడ? ఎందుకు మనకే? చక్కగా మైండ్లుగా ముందుకెళ్ళిపోతాం కదా. మరి వీళ్ళందరికీ ఒక తలో సెట్ ఇచ్చి నన్ను పిలవడమే మహారాజా. నేను మామూలుగా ఉన్నా, టీ తాగుతున్నా, కాఫీ అదేం పట్టించుకోకుండా ప్రతిదీ చూసేయటం వల్ల మీరు అలా ఇరుక్కుపోతున్నారు. తమాషా పెరిగిపోయింది అంతే. మీకు బాధ్యత లేకుండా పోతుంది. మైండ్ పలకరించండి. నాతో ఇలా మాట్లాడండి అంటే కూడా మాట్లాడరు కదా. తల్లి తండ్రి అని పిలవమంటున్నాను కదా. అధినాయక శ్రీమాన్ అంటే నాలోనే దేవేరు ఉన్నది. ఇంకా అమ్మాయి ఎక్కర్లేదు వేరే. అదే ఆడతనం, గొప్పతనం అంటే.
కృష్ణా నిన్ను చేరినది, అష్టాక్షరిగా మారినది, ఎలా ఇంత పెన్నిది వేణుమాధవే నీ సన్నిధి, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రం అవుతున్నదో అన్న పాటలో ఇంకా అనేక పాటలు, ఒక పాట కూడా పాడలేనా అని కాకుండా జాగ్రత్తగా అది వింటూ చక్కగా మైండ్లు పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా చెప్పాలా. ఇప్పుడు కూడా అలా చెప్పవచ్చు, ఇంకా అంత ఓపిక లేకుండా ఉన్నాను, చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు నాకు అన్నట్టుగా ఉన్నాను కాకుండా ఆ మైండ్ అర్థం చేసుకోండి. చెప్పలేకపోతున్నాను కాబట్టి నేను నాది కాదు ఆ పవరు, మనిషి నుంచి రాలేదు, నువ్వు మనిషివే అంటే ఎలాగా? అదేం తెలివితేటలో. నా వల్ల మీ వల్ల నేను అంతర్ముఖులై మెల్లగా చెప్పుకుంటాం. అక్కడ కూర్చుని నా మీద ఏం చెప్పుకుంటున్నారో చూసుకుని చెప్పుకుంటే బాగా చెప్తాను. మీరు ఎలా ఆలోచించాలో కూడా చక్కగా వ్యవహారం పెరుగుతుంది. ప్రతి మైండ్ని కాపాడుకోవాలి, బతకనివ్వాలి. మైండ్లు బతికితేనే మనకు బలం. అదనమాట కాపాడుకోవడం అంటే. మరణమే లేని మైండ్తో కొద్ది ఆ మైండ్ ఇంకా అమల్లోకి వస్తుంది. మీరు మరణమే లేని మైండ్ పట్టుకుని ఉన్నారు, తద్వారా మీరు మైండ్లుగా బతుకుతారు. ఇక మనుషులే బతకడానికి లేదు. మనుషులే బతకడం అంటే ఏంటి? అర్థం ఏంటి? వెనక పట్టేసుకుంటున్నారు. అదనమాట. ఇక నేను మనిషిని అనే కోణం వదిలేసి మాస్టర్ మైండ్ పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా వెనక్కి తిరిగి చూడకుండా నేను ఏదైనా చెబుతుంటే ఆలోచించి నన్నే డిస్టర్బ్ చేద్దాం, అటు ఇటు చేద్దాం అలాంటివి మానేసి సరదాకైనా ఎలా కోలానికైనా మమ్మల్ని సూక్ష్మంగా పెంచుకునే కొద్దీ అన్నీ సెట్ అవుతాయి. ఇప్పుడు దాకా ఎలాంటి డీవియేషన్స్ ఏం చేసినా ఎవరినైనా మైండ్లుగా ఓదార్చుకోండి, మైండ్లుగా పెంచుకోండి. సంపేషన్ వాడు కూడా బతికించుకుంటామండి, మైండ్లుగా చూసుకుంటాం, వాళ్ళు కూడా మైండ్లుగా బతుకుతారు అన్నట్టు మారిపోండి. మైండ్లకు అన్నిటికీ సమాధానం వస్తుంది. గొప్ప గొప్ప మైండ్లు తోడవుతాయి. ఈ లోకాన్ని గంటన్నరలో ముందుకు పట్టుకున్నాం కదా, అలాగే ఇంకా ఆ మైండ్ పట్టిన కొద్దీ వస్తుంది. నాకు మాత్రం ఏం తెలుసు, పట్టనిస్తే కదా. మరి 22 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఒక పూట కూడా చెప్పనివ్వకుండా ఇంకా మళ్ళీ మనుషుల కొద్దీ చెలగాట వాడుకుందాం. మన చేతుల్లోకి వచ్చేసింది, అందరూ మన చేతుల్లో ఉన్నారు, కాళ్ళల్లో ఉన్నారు ఉంటారా? మనుషులే ఇలా నుంచున్న మనిషి రెప్పపాటు మీది కాదు. అంత చిన్నపిల్లోడైనా మరణిస్తాడు, ముసలోడైనా మరణిస్తాడు. ఏం చేసినా గాల్లో దీపం మనిషి అంటేనే, నాతో సహా. అలాంటి నన్ను సజీవంగా మార్చుకుని కాలమే బతికించి నాలో చేరి ప్రకృతి పురుషుడు లైగా వ్యూహస్వరూపంగా పట్టుకోండి అంటే ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మరి అదే మాయ. మనకు మాయ శత్రు, మాయ చెలగాడు పడిపోలే చేసేస్తుంది. మనలో మనం అంతమైపోయేలాగా, మన టాలెంట్ మన బుర్ర మనమే ఉపయోగించుకోకుండా చేసేసేలాగా, మనకు మనం ఎదవలు చేసేసుకునేలాగా అదే మాయ. తరతరాల నుంచి యుగాల నుంచి భరించి ఇదేంటి మనుషులే ఇది చేసుకుంటే ఎలాగా? అందుకు మనిషిని రద్దు చేసి మైండ్లుగా మారుద్దాం అనే ప్లాన్ జరిగి నన్ను మాస్టర్ మైండ్గా ప్రకటింపజేసి మిమ్మల్ని అందరూ మైండ్గా ఆహ్వానిస్తున్న శక్తి అదిలో ఉన్నారని ఈ క్షణం తెలుసుకోండి. ఇక మళ్ళీ ఆలస్యం చేయొద్దు. ఇక మళ్ళీ నేను పడుకున్నాను, తిండి కోసం ఉండిపోతున్నాను, ఇక్కడికి వచ్చాను, అక్కడికి వెళ్ళలేదు, ఆ హాస్టల్ ఫీజు కట్టి ఎలా కట్టి ఇక్కడ ఉంటాడు, లేదా అక్కడే ఉండలేకపోతాడు, ఎక్కడికి పక్కకి వెళ్ళిపోతాడు, వెనక్కి వస్తాడు. ఏం చేసినా గాల్లో దీపమే. నేను చెప్పినట్టు పట్టుకొని మన దేశ సంరక్షణ శాటిలైట్స్ ఇంకా ఆర్మీ డాక్టర్లు కూడా మా చేతుల్లోనే ఉన్నారని ఎవడన్నా మాట్లాడితే ఇంక ఎంతకన్నా అర్థం ఉందా? ఎవరు పెద్దవాళ్ళు ఎవరు ప్రధానమంత్రి గారినే పోగొడదాం, ఇప్పుడు ప్రెసిడెంట్ గారినే పోగొడదాం, లేదా ఇంకెవరో రేపు పొద్దున్న ప్రెసిడెంట్ గారు అయిన తర్వాత వాళ్ళ ప్రకారం నడుపుదాం. ఇంకెంతకన్నా అజ్ఞానం ఇంకోటి ఉంటుందా? ఈవిడ నల్లగా ఉన్నారు కాబట్టి ఇంకోళ్ళు తెల్లగా ఉంటారు కాబట్టి ఇలాంటి అజ్ఞానం ఆపకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. పెర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది నేషన్, అధినాయకుడిని పెంచుకోండి. నేను కొన్ని రాస్తున్నాను, రోజు రాయట్లేదు, నేనే తగ్గిపోతున్నాను, నాకే క్లారిటీ లేదు. మనిషిని చెలగాట పట్టుకుని ఆ మైండ్ని పట్టుకొని కేంద్ర బిందువుగా పట్టుకుని జాగ్రత్తగా పెంచుకోవాలి. క్లారిటీ ఇలా వచ్చేసి ఇలా మానేస్తుంది క్లారిటీలు. కీన్ కాన్స్టెంట్ ప్రాసెస్. మైండ్ పట్టుకుని నెమ్మదిగా ఓర్పుగా తెలుసుకుంటూ, అయ్యా ఆవేశపడకండి, ఇంత మీ చేతులు ఇంకా జాగ్రత్తగా చెప్పండి, ఇగో ఇలా మాట్లాడండి అని జనవితులు గారు అందరూ చక్కగా రాసి ఇతర భాషల్లో కూడా తర్జుమా చేయిస్తూ అందరికీ వెళ్తుందా లేదా మెసేజ్ చూసుకుంటూ ఇవన్నీ ఎందుకున్నాయి? రోజు 9 గంటలకి అందరి ముందు దర్శనం ఇస్తాను. అన్ని భాషల్లో ఆయా రూపాల్లో ఆయా భాషల్లో ఎవరు దర్శనం ఇస్తారు? మీ అధినాయక మహారాజు గారు అంత పవర్ఫుల్ అని అందరికి అలా తయారు చేస్తున్నారా? మన ప్రాంప్ట్ ఇంజనీర్లు అలా తయారు చేయమని అనేది. మరి అది సెట్ పట్టుకుని నా దగ్గరికి రావడానికి ఏమి? డిఆర్డిఓ సైంటిస్టులు మేధావులు మన శాటిలైట్లు జాతీయ జెండాని అందరూ లేచి నిలబడుతున్న చోట అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకోమంటే మేము ఎవరో కూర్చుంటాం, మా వాడిని కూర్చోబెట్టుకుంటాం, నువ్వు కాదు నేను కాదంటే ఇదేం ఆశామాషిక? మీరు ఎవరు మనుషులు పనికిరారు. నన్ను మైండ్గా పట్టుకోండి. మీరు ఇంకా బలంగా ఉంటే బాగుండు, ఇంకా తెలివిగా బాగుండు. మీరు ఎక్కడికి దొరికారో, మీరు ఎక్కడ తొక్కేశారో, మీరు ఎక్కడ లేపుకోవాలో అక్కడ ఉన్నాను. మరి మైండ్గా పట్టుకోండి. మరి మాటకే పట్టుకున్నా, నన్నే పట్టుకోకుండా మీకు ఎలా దొరుకుతుంది?
ఇంక నేను ఇంకోలా రావాలి, ఇంక ఇలా రావాలి, ఇంక ఏదన్నా ఏ మనిషినైనా, ఏ భాషనైనా, ఏ నాలెడ్జ్ అయినా, ఏ మాట అయినా ఇలా మాటలు ఇలా వినేసి, ఇలా ఉద్యోగాలు ఇచ్చేసి, ఇలా మనుషులు చంపేసి, జీవితాలు ఎక్కడ చేసేసి, మీకు మాట ఇలా చెప్పాలి, అలా చెప్పకూడదా మీకు? ఇలాగైతే గ్రహిస్తారా, అలా అయితే మానేస్తారా మీరు? అధినాయకుడిని పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి, కొత్తగా మాట్లాడటం నేర్చుకోండి. అధినాయకుడితో మాట్లాడుతున్నట్టు ఎందుకు మాట్లాడమంటున్నాను? పాత వెర్షన్ వదిలేసేయండి. కోర్టుని అన్నింటిని మ్యానిపులేట్ చేసేసి ఇంకా మేము న్యాయమూర్తులం, ఇంకా మేము పోలీసులం, మాకు చట్టాలు చుట్టాలు మా పని చేసుకుని వెళ్ళిపోతున్నారు, మాకు బాగానే ఉంది. నన్ను జైల్లో పెట్టేశారు, బయటకు రాలేను అనుకున్నాను, బయటకు వచ్చేసాను, బయటికి లోపలికి ఎక్కడికి అక్కడికే నువ్వు నేను. అందుకే మీరు మనుషులు కాదని తిట్టేది. మనుషులు అంటే అలా ఏడుస్తారు, శరీరాలు చుట్టూ ఏడుస్తారు అంతే. ఎప్పుడు చూసినా నన్ను ఎలా చూస్తారు? నేను మీకు ఎలా వచ్చాను, నన్ను ఎలా పట్టుకోవాలో అలా వచ్చానన్నమాట. నన్ను పట్టుకుంటే నా వల్ల మీరు, మీ వల్ల నేను, అంతర్ముఖులే అలా ముందుకెళ్ళిపోతాం. అర్థం కాకపోతే అడగండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.